सोनम लोग और जो ड्रम में भर दी थी वो सब, तो ये मेरे साथ भी ऐसा कर देते। तब उस दिन मेरे दिमाग में आने लगा। పెళ్లి అంటే నూరేళ్ల పంట అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పెళ్లి పేరు చెబితేనే యువకులు వామ్మో అంటున్నారు. గత 6 నెలలుగా భర్తలపై నూతన వధువులు చేస్తున్న అఘాయిత్యాలతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. తాజాగా అలాంటి భార్యా బాధితుడి ఘటన ఇప్పుడు మరింత షాకింగ్ గా మారిపోయింది. పెళ్లి చేసుకున్న ఫలితానికి ఆ వ్యక్తికి చుక్కలు చూపించింది అతడి భార్య. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో జరిగిన ఒక వివాహ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. కప్తాన్ నిషాద్ అనే వ్యక్తికి సితారా అనే యువతితో ఇటీవల వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత శోభనం రోజు నుంచే సితారా సినిమా చూపించడం మొదలుపెట్టింది. భర్త గదిలోకి రాగానే సదరు యువతి భర్తకు కత్తి చూపించి తనని ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా అంటూ బెదిరించింది. పెళ్లి రోజు భార్య చేతిలో పాల గ్లాస్ బదులు పదునైన కత్తి చూడడంతో అతడికి దిమ్మ తిరిగిపోయింది. తనకు వరుసకు మేనల్లుడైన అమననే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని, అతడితోనే వెళ్లిపోతానని శోభనం గదిలోనే భార్య బల్లగుద్ది చెప్పేసింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వెనక ముందు ఆలోచించకుండా లేపేస్తానని భర్తకు వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో బయట ఎవరికి తన భార్య గురించి చెప్పకుండా అతడు అలాగే ఉండిపోయాడు. కొత్తగా పెళ్లైన నిషాద్ భార్యతో సంతోషంగా గడుపుదామనుకుంటే మనోడి పరిస్థితి తారుమారైంది. పెళ్లైన 3 రోజులు భార్య ఇంట్లోనే ఉండడంతో తనని భార్య ఎక్కడ వేసేస్తుందోనని నిద్ర కూడా పోలేదని అతడు చెప్పుకురావడం చూసి అతడు ఎంత భయపడ్డాడో తెలపడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. सोनम लोग और जो ड्रम में भर दी थी वो सब, तो ये मेरे साथ भी ऐसा कर देते। तब उस दिन मेरे दिमाग में आने लगा। सर मैं बहुत डर गया था उतने समय। 2-3 दिन सर समझ लीजिए साथ में थे कि हमको नींद नहीं आती थी। सर मैं बहुत डर गया था। और उसके बाद सर एक दिन ऐसे मैं सो गया था। मैं जो है सो गया तो सर पता नहीं वो कब रात में लगभग 1 बजे वो हमारे छत पर से कूद के भाग गए। तो आप लोगों ने इसकी कंप्लेंट थाने वगैरह में की है? हाँ सर, थाने में कंप्लेंट किए हैं सब कुछ। अब आप शादी के नाम से आपको? सर शादी के नाम से समझ लीजिए मैं सिर्फ शादी जो कोई के मुँह से सुनता हूँ मैं, सर मुझे इतना डर लग रहा है। क्यों डर लग रहा है? सर यही इतना कांड हो रहा है कि कहीं लड़की मर्डर कर दे रही हैं। हाँ और सर, आपके साथ भी? हाँ सर वही मेरे साथ हो गया। तो मैं सर मुझे बहुत डर लग रहा है शादी के नाम से। अब शादी करने के? सर अब मेरा तो मन नहीं है बिल्कुल भी। अब शादी करने में मैं सोच भी नहीं रहा हूँ। सर इतना समझ लीजिए पहले जब ऐसा हो गया समझ लीजिए मैं अभी तक सब डिस्टर्ब। हाँ सर मैं एकदम डिस्टर्ब हूँ। अभी तक मैं भूल ही नहीं पा रहा हूँ। सर इतना ज़्यादा डिस्टर्ब हो गया हूँ तो दूसरे की शादी मैं सोच ही नहीं सकता। क्या नाम आपका? सर कप्तान निషాద్। ఇక 3వ రోజు తన భార్య సితారా అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడు అమన్తో కలిసి పారిపోయిందని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయింది. పెళ్లైన 2వ రోజే ఆమెను కేదార్నాథ్ తీసుకెళ్లమని చెప్పిందని, అయితే రాజా రఘువంశీ కేసు గుర్తుకొచ్చి అంత ధైర్యం చేయలేదని అతడు చెప్పుకొచ్చాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానించే యాత్రకు వెళ్లలేదని వివరించాడు. ఈ ఘటన తర్వాత నిషాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి అనే మాట వింటేనే గుండెల్లో దడపుడుతుందని అతడు తన మానసిక స్థితిని వెల్లడించాడు. సితార ప్రేమికుడు అమన్ నిషాద్కు మెసేజ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు కూడా తెలిసింది. అమన్ తన స్నేహితులతో కలిసి నిషాద్ను చంపేస్తామని హెచ్చరించాడని నిషాద్ పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సితారా అమన్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతీ యువకుల మధ్య సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు వివాహానికి ముందు పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.